ఫ్రెండ్స్ చాలామంది అయితే మనం అయితే వీడియో చేసినప్పుడు అయితే చాలా వరకు అయితే మీ వరి పొలం ఏ విధంగా ఉంది చూపండి బ్రదర్ అని చాలా వరకు అయితే మస్తు కామెంట్స్ వస్తున్నాయి అనమాట. వారందరి కోసం నేనైతే మా వరి పొలం ఏ విధంగా ఉందో చూపించబోతున్నాను. మనకు నాట్లు వేసి అయితే మనకు 7వ తారీఖు ప్రతి నెల 7 వస్తే మాత్రం ఒక 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. దాదాపుగా నెల మీద 10 రోజులు అటు ఇటుగా అవుతుంది అనమాట. అంటే దాదాపు నెల 15 రోజులు కూడా అవుతుంది. పొలం అయితే మంచిగా నీట్గా ఉంది ఫ్రెండ్స్. మంచి మెత్తదనంగా మంచి ఈ గ్రోతింగ్ అయితే ఉంది. అందులో పాటుగా పిలకలు కూడా ఆశించి మంచి గ్రోతింగ్తో పాటు పిలకలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే గ్రోతింగ్ ఉన్నప్పుడే పిలకలు వస్తాయని మనం ప్రతి వీడియోలో చెప్పదలుచుకున్నాం. చూడండి, మీకు ఫ్రంట్ కెమెరాతోటి మనకు ఏ విధంగా పిలకలు వచ్చే దాని గురించి అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. ఫ్రెండ్స్, ఇది మన వరి పొలం చూడండి. పిలకలు కూడా మంచిగానే వచ్చినాయి. అంటే మనం మంచి అన్ని రకాల న్యూట్రియంట్స్ అయితే మొక్కకు అందించినప్పుడు అయితే మంచి పిలకలు రావడం అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. చూడండి ఏ విధంగా పిలకలు వచ్చినాయో మీరే చూడొచ్చు. ప్రతి నించోని ఖచ్చితంగా ఇప్పుడే మనకు నెల 15 రోజులకే మంచి పిలకలు రావడం జరుగుతుంది. ఇంకా మంచి గ్రోతింగ్తో పాటు మంచి పిలకలు కూడా అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. మంచి దిగుబడి రావాలంటే మంచి రకాల పోషకాలు వరి మొక్కకు అందించినప్పుడే మంచి పిలకలు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనకు ఏ విధంగా ఉందో. ఫీల్డ్ అయితే మంచిగానే ఉంది. మనకైతే ఇంతవరకు అయితే తెగుల్స్ అటాకింగ్ అంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు అయితే మొగి పురుగు అలాగే అగ్గి తెగులకి అయితే స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మనం వేరే ఇతర అయితే మనకైతే అటాకింగ్ అయితే కాలేదనమాట. మంచి రకాల న్యూట్రియంట్స్ ఇచ్చినాం మనం అయితే. క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేసినాం మనం. అలాగే మంచి న్యూట్రియంట్స్ మన ఇఫ్కో వారి నానో డిఏపి కూడా మనం స్ప్రే చేసినాం. మంచి రిజల్ట్ ఉందన్నమాట. అందుకని మీరు నేను చెప్పినట్టు నన్ను ఫాలో అయితే మాత్రం మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వరిలో అధికంగా పిలకలు రావాలంటే ఎలాంటి రసాయన మందులను పిచికారి చేయాలి, అలాగే ఎలాంటి మనం గుళికల రూపంలో ఉన్నటువంటి మనం ఈ రసాయన కెమికల్స్ రూపంలో మనం ఈ సీవీడీస్ కానీ ఇతర ఏవైనా మనం చల్లడం ద్వారా అధికంగా ఏ విధంగా పిలకలు పొందవచ్చు దాని గురించి అయితే మనం వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేద్దాం. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా కొత్తగా చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకైతే పూర్తిగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ పాయింట్, మనం వరిలో అధికంగా పిలకలు పొందడానికి కొన్ని అంశాలు అయితే ఆధారపడి ఉంటాయి అన్నమాట. అవి పూర్తిగా తెలుసుకున్న తర్వాతకి మనం ఎలాంటి స్ప్రే చేయాలి, ఏ విధంగా గుళికలు చల్లాలని అయితే తెలుసుకుందాం. మెయిన్గా మనం ఈ సీడ్ విషయానికి వచ్చినట్లయితే మనం హైబ్రిడ్ విత్తనాలు ఎంచుకోవాలి. అలాగే మనం ఈ హైబ్రిడ్ విత్తనాలు ఎంచుకున్న తర్వాతకి మనం వరి నాట్లను ముఖ్యంగా 25 రోజుల లోపల మనం నారు పోసిన తర్వాతకి అయితే నాట్లు వేసుకోవాలి. అలాగే నారు మరీ ఎత్తు లేకుండా కొద్దిగా చిన్న నారుని నాటుకున్నట్లయితే మనం అధికంగా పిలకలు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ పిలకలు 15 రోజుల వరకు మనకైతే 15 రోజుల నుంచి అయితే స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి మనం నాటు వేసిన కాంచోని ఈ 15 రోజుల మధ్యలో మనం పొలాన్ని మనం అడపదడప ఆరబెట్టడం ద్వారా కూడా కొద్దిగా మనం ఈ వరి మొక్కకు గాలి వెలుతురు అలాగే ఈ సూర్యరశ్మి అనేది తగలడం ద్వారా, అంటే మొక్కకి ఏదైతే మనం గాలి వెలుతురు ఈ సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే మంచిగా గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఈ రైతులు మాత్రం ఇది మంచిగా గుర్తుంచుకోండి. కొద్దిమంది రైతులు ఏం చేస్తారంటే కలుపు పెరుగుద్ది అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే మొత్తం పూర్తిగా మనకు చాలా వరకు అయితే ఎక్కువ శాతం అయితే ఈ మనం వాటర్ అయితే పెట్టడం జరుగుతుంది. దీనివల్ల కలుపు అయితే పుట్టదేమో కానీ పిలకలు రావడం మాత్రం చాలా తగ్గిపోద్ది అనమాట. రైతులు అయితే ముఖ్యంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అందుకని ఏంటంటే పొలాన్ని అడపదడప ఆరబెడుతుండాలన్నమాట ఈ 15 రోజుల వరకు. అలాగే 15 రోజులకైతే మనం అయితే ఈ యూరియాని అయితే ఖచ్చితంగా చల్లాలి. మనకు రబీ కాలంలోనైతే 3 దఫాలుగా వేసుకోవాలి. ఈ వర్షాకాలంలో మాత్రం మనం 2 దఫాలుగా వేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. మనం ఫస్ట్ దఫాలో మనకు ఈ కొన్ని రకాల మొగి పురుగుకు సంబంధించినటువంటి కెమికల్స్ కానీ ఇలాంటివి ఏదైనా మన గుళికల రూపంలో అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అయితే చల్లుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ గుళికలతో పాటుగా మనం ముఖ్యంగా చల్లుకోవాల్సింది ఏంటంటే, మనకు ఇఫ్కో సాగరిక వారి గ్రానుల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకు కొత్తగా మార్కెట్లోకి ఇఫ్కో సాగరిక గోల్డ్ కూడా అందుబాటులోకి వచ్చింది. సాగరిక గోల్డ్ కానీ సాగరిక కానీ ఎకరాకు 10 కేజీల చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు పిఐ వారి బయోవిటెక్స్ ఈ గ్రానువల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నవి. ఇవి ఎకరానికి దాదాపుగా 4 కేజీల నుంచి 8 కేజీల వరకు కూడా చల్లుకోవచ్చు అనమాట. అంటే మనకు అవసరానికి అనుగుణంగా మనం చల్లడానికి అయితే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా టాటా ర్యాలీస్ వారి గోల్డ్ కూడా మనకు ఇది గ్రానువల్స్ రూపంలో అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఇవి టాటా ర్యాలీస్ వాళ్ళది. ఇది మనకు ఎకరానికి ఒక 4 కేజీల అందుబాటులో ఉంది. అంటే ఒక డబ్బా రూపంలో కానీ ఈ ప్యాకింగ్ రూపంలో మన అందుబాటులో ఉంటుంది. ఇది పిలకలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మెయిన్గా మనం ఈ గుళికలు చల్లుతున్నప్పుడు ఈ గుళికలు చల్లుతున్నప్పుడు మెయిన్గా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఈ వరి మొక్కకు ఏదైతే ఉందో మనం పోషణ రూపంలో అధికంగా మనం విటమిన్స్, మనం ఒక మనిషి కనుక
శక్తివంతమైన ఇది ఫ్రూట్స్ కానీ ఇతర ఏదైనా మనకు ఈ మన నాన్ వెజ్ కానివ్వండి, కొన్ని రకాల నట్స్ కానివ్వండి, ఏవైతే పదార్థాలు ఉన్నాయో అంటే మనకు ఆయిల్ రూపంలో కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ ఒక మనిషి తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో మనం ఈ వరి మొక్కకు కూడా మనకు కొన్ని రకాల పోషకాలు అందించినప్పుడు మాత్రమే పిలకలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని రైతులు మాత్రం ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ చల్లిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఈ పుల్కలు చూసినట్లయితే మనం నాటు వేసినప్పుడు మనం అంటే ఒక పంట కాలంలో పూర్తిగా మనం అయితే 3 సార్లు చల్లుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ క్రమంలో చల్లినట్లయితే మనకు పిలకలు రావడానికి అయితే మంచి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మెయిన్గా ఇంకా ఒక వన్ థింగ్ ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు మొక్కకు ఈ వరి మొక్కకు అత్యధికంగా కావాల్సింది ఏంటంటే నత్రజని. మనం ఏదైతే ఉందో మనం యూరియా పర్సంటేజ్ అనేది అధికంగా అందించినప్పుడే మనం అయితే ఈ వరి మొక్కకైతే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనం ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాల్సింది ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ రబీ కాలంలో మనం అయితే 3 సార్లు ఈ యూరియాని అందించినప్పుడు ఏంటంటే పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అన్ని రకాల మనం పోషకాల నుంచి మనం చల్లుతున్నటువంటి ఇప్పుడు మనం ఆఖరి దుక్కులో డిఏపి కానివ్వండి, అలాగే మనకు కొన్ని రకాల 14, 35, 14, 20, 13 ఇలాంటివి ఏదైనా ఉన్నాయి మన అడుగుపిండి అంటే ఇవి కాకుండా మనకి ఎక్కువ శాతం ఇంకా ఇది పొటాష్ కాకుండా ఇంకా కొన్ని రకాల జింకు కాకుండా ఇంకా ఇతరత్ర ఏదైనా జింకు సల్ఫేట్ తోటి కానీ ఇంకా వేరే నుండి అమ్మోనియా కానివ్వండి వేరే ఏదైనా చూసుకున్నట్లయితే మనకు వరి మొక్కకు అత్యధికంగా కావాల్సిందంటే యూరియా పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పిలకలు రావడానికి దోహదం చేస్తుంది. రైతులు మాత్రం ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇంకా మెయిన్గా ఇంకా కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే మనకు ముదిరిలో నారులు నాటినప్పుడు కూడా మనకు పిలకలు రావడం తగ్గిపోతుంది. ఇది రైతులు కూడా ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఈ క్రమంలో ఏం చేయాలంటే వరి నాట్లని దగ్గర వేయాలా దూరం వేయాలా అనేది కూడా అంశంతో కూడా మనకు ఈ పిలకలు రావడం అనేది ఉంటుందన్నమాట. మనకు ముదురు నారులు నాటుతున్నప్పుడు అయితే మాత్రం ఫ్రెండ్స్ మనం కొంచెం దగ్గర వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు అప్పుడు పంట ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిలకల శాతం తగ్గిపోతుంది కాబట్టి దగ్గర వేసుకోవడం వల్ల కొంచెం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే దాన్ని వేయడానికి ఎంత వేయాలో కొంచెం పెంచుకోవాలి. నేరే దగ్గర కావాలని కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొంచెం వేరే లేదనాట్లు ఇవి వేస్తున్నప్పుడు కూడా కొంచెం గాలి వెలుతురు తాకే విధంగా కూడా కొంచెం ఆటిని తగ్గించుకోవాలి. అంటే లేదనారు నాటుతున్నప్పుడు కొంచెం దూరంగా వేసుకోవాలి. ఎందుకంటే పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా ఇంకా మనం ఈ స్ప్రే రూపంలో ఎలాంటి స్ప్రే చేస్తే మనకు అత్యధికంగా పిలకలు వస్తాయి అనే దాని గురించి చూసుకున్నట్లయితే మెయిన్గా మనకైతే ఈ క్రాప్ మ్యాక్స్ డోవ్ వారిది మనకు ఈ డోవ్ అగ్రోసెన్స్ వారిది క్రాప్ మ్యాక్స్ అనేది ఉంటుంది. నెంబర్ 1గా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. నేను ఫస్ట్ స్ప్రేలో వరి నాటిన 15 రోజులకైతే ఫస్ట్ స్ప్రేలో నేనైతే క్రాప్ మ్యాక్స్తో పాటుగా కొన్ని రకాల కెమికల్స్ నేను కలిపి స్ప్రే చేయడం జరిగింది. అంటే మొగిపురుగు కలిపి స్ప్రే చేయడం జరిగింది. మనకు మొదటి పిచ్చిగా సంబంధించిన వీడియో మన ఛానల్ ఉంది, ఎవరైనా మిస్ అయితే అది చూడొచ్చు. ఎందుకంటే మనకు ఈ క్రాప్ మ్యాక్స్ అనేది అంటే దానికి సంబంధించి అంటే ఇవి మనకు కొన్ని రకాల మనం పిలకలు రావడానికి మార్కెట్లో ఉన్న మొత్తం కూడా ఏంటంటే అవి సీడ్తో తయారు చేయడం జరుగుతుంది అనమాట. అంటే సముద్రంలో ఉన్న నాచు కానివ్వండి, ఈ బ్రౌన్ రెడ్ ఆల్గే సంబంధించినటువంటి కొన్ని రకాల అంటే రేర్గా దొరుకుతున్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అంటే కృత్రిమంగా ఉన్న పోషకాలతో తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ క్రాప్ మ్యాక్స్ కానివ్వండి, సాగరిక గోల్డ్ కానివ్వండి, ఇంకా కొన్ని రకాల సీడ్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. ఇవి మనం స్ప్రే చేయడానికి అయితే మంచిగా చేయడం ద్వారా మనకైతే మంచిగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ క్రాప్ మ్యాక్స్ అయితే మనకైతే ఎకరానికి ఒక 400 ml స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బ్రహ్మాండంగా పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే నేను ముందు చెప్పినట్లుగా మనకు కావాల్సిన పోషకాలు అందించినప్పుడే అది గ్రోతింగ్ వచ్చి మంచి పోషకాలు రావడం అవకాశం ఉంటుంది అనమాట. దీంతోపాటు మనం నత్రజని కూడా యూజ్ చేసినట్లయితే 3 దఫాలుగా ఈ రబీలో మనకు మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనకు దీంతో పాటుగా క్రాప్ మ్యాక్స్ అలాగే మనకు సాగరిక గోల్డ్ అని చెప్పాను కదా, వీటిని కూడా మనకు సాగరిక అయితే ఎకరానికి ఒక 400 ml, అలాగే మనకు సాగరిక గోల్డ్ కానివ్వండి ఇవి కూడా ఎకరానికి ఒక 400 ml అయితే స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఇంకా ఇది కాకుండా నేను ముందు చెప్పినట్లు టాటా ర్యాలీస్ గోల్డ్ అనేది కూడా గ్రాన్యుల్స్ కాకుండా మనకు ఇది ఏంది మనం స్ప్రే చేస్తున్నానికి పౌడర్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు చెప్పున్నాయి కూడా దాదాపుగా అంటే అతి తక్కువ ధరలో ఉంటాయి అనమాట. కాస్ట్ ఎక్కువ ఏం కావన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంతకుముందు పిఏ బయోబెటెక్స్ ఈ గ్రాన్యుల్స్ కానివ్వండి, పిఏ బయోడెక్స్ లిక్విడ్ కానివ్వండి, ఇవి దాదాపుగా ఒక ఎకరానికి అయితే కనీసం అంటే చాలా తక్కువ ధరలో మాత్రం అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులు వేసే సోదరులు ఏంటంటే ఈ ఫస్ట్ నుంచే మనం వేస్తున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి వేస్తున్నప్పుడు మనం మొక్క పిలకలు రావడం అనేది 15 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ దశ నుంచే మనం పిలకలు వచ్చే గుళికలు కానివ్వండి, ఏదైనా స్ప్రే చేస్తున్నప్పుడు ఏదైనా కెమికల్స్ కానివ్వండి, ఈ స్టేజ్లో మాత్రమే ఒక 30 రోజులలో మనం 2 రకాల స్ప్రేలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గ్రోతింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. అప్పుడే మనం పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అత్యధికంగా పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులు ఇది ముఖ్యంగా గమనించండి. మెయిన్గా ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకు ఈ వరిలో అతి ముఖ్యమైనది అనమాట.
పూర్తిగా వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి కొద్దిమంది రైతు మిత్రులు అయితే చాలా వరకు అయితే హై లెవెల్స్ మెయింటైన్ చేస్తారు. ఇది దీనివల్ల ఏమవుతుందంటే పిలకలు రావడం అనేది తగ్గిపోతుంది అనమాట. రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోండి. అంటే వరి మొక్క నీటిలో బ్రతకగలదు కానీ పూర్తిగా నీరు అవసరం లేదనమాట. ఇది రైతులు గుర్తుంచుకోండి. ఎందుకంటే దీనికి పూర్తిగా నీటిలో ఉండడం వల్ల నేను ముందుగా చెప్పినట్లుగా ఈ సూర్యరశ్మి, గాలి, వెలుతురు అనేది సరిగా అందకపోతే ఏమవుతుందంటే మొక్క తయారు చేసుకునే ఆహార వృద్ధి ఏదైతే ఉందో తక్కువగా ఉంటుంది అనమాట. దాని యొక్క లెవెల్స్ అనేవి అంటే ఆహార వృద్ధి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక మనిషి ఎంతైతే ఆహారం ఎక్కువ తింటే మనకి ఎనర్జీ ఎక్కువైతే వస్తుందో తక్కువ తింటే కూడా మనం తక్కువ ఎనర్జీ అనేది రావడం. ఈ మొక్కకు కూడా అంతే. మనం ఆహారం తయారు చేసుకునే యొక్క దీని అయితే శక్తి అనేది పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. అందుకని ఏంటంటే మన లో లెవెల్స్ వాటర్ మెన్షన్ చేసినట్లయితే మనకు మంచి పిలకలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మెయిన్గా ఇంకొక గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు వరిలో అతి ముఖ్యమైన సమస్య ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఈ కాండం తొలుచు పురుగు కానివ్వండి, అలాగే మనకు ఈ మొగి పురుగు, ఈ 2 రకాలవే. నెక్స్ట్ ఈ ఆకు చుట్టు పురుగు. మెయిన్గా ఇవి మనం కంట్రోల్ చేసినట్లయితే మంచి పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ తొలి దశల నుండే మనం ఏంటంటే ఈ కొన్ని రకాల మంచి కెమికల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. ఈ మొగి పురుగుకు మనం ఈ స్ప్రే చేస్తున్నట్లయితే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే మనం ఈ మొగి పురుగుని నియంత్రణ చేసినప్పుడు మాత్రమే మంచి పిలకలు, అంటే వచ్చిన పిలకలు వచ్చినట్లుగా ఒక పిలక వచ్చిందనుకోండి, అది మొగిని కొట్టేస్తే ఇంకో పిలక రాకుండా ఆగిపోద్ది అనమాట. అందుకనే మనం ఈ మొగి పురుగుని నియంత్రణ చేసినప్పుడు ఒక పిలక వచ్చేదానికి ఇంకో 2 పిలకలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది రైతు మిత్రులు గమనించండి. అందుకనే మనం ఫస్ట్ నుంచి కూడా ఈ మొగి పురుగుని కూడా నియంత్రణ చేయడానికి చేస్తున్నట్లయితే మంచి పిలక రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే రైతు సోదరులు మనకు ఈ ఫస్ట్ దఫాలో మనం యూరియా చల్లిన తర్వాతకి ఈ 2వ దఫాలో కానివ్వండి, ఈ 3వ దఫాలో కానివ్వండి, అంటే అవసరానికి అనుగుణంగా ఒక ఎకరాకు కనీసం మనం ఒక పంట కాలంలో దాదాపు ఒక 25 కేజీల పొటాష్ కానివ్వండి, ఒక 35 కేజీల పొటాష్ కానీ మనం వరి మొక్కకు అందించినట్లయితే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల నానో పొటాష్ కూడా చాలా వరకు అందుబాటులో వచ్చినవి. మనకు ఈ జింకులు కూడా కొన్ని రకాల చీలేటెడ్ జింకు కాకుండా వేరే రకాల కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే మనకు ఏదైతే మనం ఈ జింకు కానీ ఈ పొటాషియం లోపాలు ఉన్నప్పుడు కూడా మొక్క అనేది దాని మనుగడ అనేది తగ్గిపోద్ది అనమాట. అంటే క్లోరోఫిల్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జింకు సమస్య, ఈ పొటాషియం సమస్య ఉన్నప్పుడు అది తగినంత ఎత్తు కూడా ఉండదు. యూరియాతో పాటుగా ఈ పోషకాలు కూడా అవసరం ఉంటాయి అనమాట. అందుకనే రైతు మిత్రులు ఇది గమనించగలరు. అలాగే మెయిన్గా మనం ఇంకా చెప్పుకున్నట్లయితే ఈ మొగి పురుగుని కూడా నియంత్రణ చేసినట్లయితే మనకు మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనం ఇది మెయిన్గా మనం యూరియా ఒకటి చల్లితే మాత్రం పిలకలు అయితే రావు. వీటితో పాటుగా మనం ఈ మొగి పురుగుని అలాగే మనం పిలకలు రావడానికి కొన్ని రకాల సీడ్స్ మనం చెప్పినట్లయితే మనం చల్లినట్లయితే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిమంది రైతులు ఏంటంటే అంటే మొగి పురుగుని నియంత్రణ చేయకుండానే అత్యధికంగా పిలకలు రావాలంటే ఎవరికైనా రావు. ఎందుకంటే మనం వచ్చిన పిలకలు వచ్చినట్లుగా మొగిని కొట్టేయడం వల్ల వేరే పిలకలు రావడానికి ఆగిపోద్ది అనమాట. అందుకనే మనం ఈ మొగి పురుగుని కూడా నియంత్రణ చేసినట్లయితే మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక పిలక వస్తే ఇంకో పిలక రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక మొగిని కొట్టేస్తే ఇంకో మొగి పూర్తిగా అంటే తక్కువ పిలకలు వచ్చి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మీరైతే మంచిగా ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా మనం లిక్విడ్ కానివ్వండి, ఈ గ్రాన్యుల్స్ కానివ్వండి పంట కాలంలో 2 సార్లు వాడండి. మంచి పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక పంట కాలంలో మంచి దిగుబడి తీయాలంటే మనకు వరి మొక్కకు మంచి పోషకాలు, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అందించినప్పుడే మొక్క నిలదొక్కుని మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీరు కూడా ఇదైతే గుర్తుంచుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మనం అయితే సింపుల్గా ఈ పిలకలు రావడానికి మనం మార్కెట్లో అయితే చాలా రకాల ఇవి మనం న్యూట్రియంట్స్ అయితే అందుబాటులో ఉన్నవి. అందుకని న్యూట్రియంట్స్ ఇస్తేనే మనకు వరి మొక్క అనేది గ్రోతింగ్ ఉండి మంచి ఎదుగుదల ఉండి పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి రైతు మిత్రుడు అయితే గుర్తుంచుకోండి. అన్ని రకాల వాడినప్పుడే మనకు మంచిగా ఎదుగుదల అనేది ఉంటుంది అనమాట. ఇది వీడియో ఫ్రెండ్స్. మనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.